మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ జరుగుతుంది. తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధానంలో లడ్డు కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది, జంతు మాంసం ఉపయోగించారు, చేప కొవ్వు ఉపయోగించారు, నూనె ఉపయోగించారు అని చెప్పి ఇంత అపవిత్రత గురించి ప్రతి ఒక్కరూ స్పందించారు. దానిపైన విచారణ జరపాలి, కఠినంగా శిక్షించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరొక వైపు నష్ట నివారణ చర్యలు చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, వేద పండితులు. తాజాగా హోమం జరుగుతుంది, ప్రాయచిత్త హోమం జరుగుతుంది, సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వేద పండితులు నమ్మికొండ రమణాచార్యులు ఉన్నారు. నమస్తే. ఏంటి అసలు ఎట్లా చూడొచ్చు ఇంత పెద్ద వివాదం కొనసాగుతుంది? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు తాజాగా నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డు 1715లో మొదటిసారిగా ఆ లడ్డు ప్రసాదంను అక్కడి నుంచి విక్రయించడం స్టార్ట్ చేసి భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది. తాజాగా నేషనల్ జాగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పి భౌగోళిక గుర్తింపు కూడా గత దశాబ్ద కాలం క్రితమే వచ్చింది. ఇంతటి పవిత్రత కలిగినటువంటి లడ్డు కల్తీ జరగడం, అపవిత్రమైందనడం, మనోభావాలు దెబ్బతిన్నాయి ఒకవైపు. రెండో వైపు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఏంటి అసలు ఈ హోమము, ఈ సంప్రోక్షణ కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు? ఏంటి దీని యొక్క విశిష్టత? ఓం నమో వెంకటేశాయ. గత కొద్ది రోజులుగా ఒక ఘోరమైనటువంటి అపచారమైనటువంటి వార్తనైతే వింటున్నాము. తిరుపతి లడ్డు చాలా పవిత్రమైనటువంటిది. అలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేటువంటిది అది గొప్ప పెద్ద అపచారం. అది ఇక అంతకు మించినటువంటి అపచారం అనేటువంటిది ఏది ఉండదు. అలాంటి అపచారం జరిగినందుకు కర్తా కారయిత చేవ ప్రేరకస్య అనుమోదకాని, చేయించిన వాళ్ళు, చేసినవాడు, దాన్ని ఆమోదించినవాడు, ఆచరించినవాడు, ఈ నలుగురు మాత్రం తప్పకుండా శిక్షార్హులు. తప్పకుండా ప్రభుత్వం వారు ఈ నలుగురిని, వీరిని, దానికి కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా కఠినాతి కఠినంగా శిక్షించాలని మా పండిత పక్షాన మేము కోరుకుంటున్నాం. ఒకటి. రెండవది ఎందుకంటే ఎవరైతే ఇలాంటి ఈ అపచారానికి పాటుపడ్డారో వాళ్ళ భార్య కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, నువ్వు తిరుపతి దేవునికే అపచారం చేసినావని వాళ్ళని ఇంట్లో నుంచి వెలవేయాలి. వెలవేస్తే ఇంకొకసారి ఆ ఇంటి వాళ్ళు కూడా ఇలాంటి అపచారాలు చేయరు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయానికి కనుక మనం వస్తే, ఈరోజు ఉదయం నుంచి ఆగమశాస్త్ర పండితులు, వేదశాస్త్ర పండితులు, వేదోత్తములు, ఆ తర్వాత దాన్ని ఆగమశాస్త్ర ప్రకారంగా మనకు ఉండేటువంటి సంహితల ప్రకారంగా దానికి ప్రాయచిత్తాన్ని వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి తిరుమలలో ప్రారంభం చేయడం జరిగింది దీక్షితుల వాళ్ళు. అదేవిధంగా తిరుపతి వంటశాలలో ఒక హోమగుండాన్ని, ప్రసాద విక్రయశాలలో మరొక హోమగుండాన్ని, సన్నిధానంలో బంగారు బావి దగ్గర ఒక హోమగుండాన్ని వేసి దానికి ప్రాయచిత్త హోమాలు చేశారు. ఇది ఆగమశాస్త్రంలో మనకు ప్రాయచిత్త హోమములు మనకు సంహితలో ఉంది. దీనివల్ల జరిగినటువంటి అపచారము, జరిగినటువంటి అపవిత్రత ఈ ప్రాయచిత్త పుండరీకాక్ష హోమంతో, ప్రాయచిత్తంతో తప్పకుండా ప్రాయచిత్తం కలుగుతుంది. ఎవరు కూడా హిందువులు, భక్తులు ఎవరు కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు. దీనితో ఈ పాపం తొలగిపోతుంది. పాపం తొలగిపోతుందని ఊరికే ఉండకూడదు. ఈ పాపం చేసిన వాళ్ళని మాత్రం ప్రభుత్వం వాళ్ళు తప్పనిసరిగా శిక్షించాలి, దండించాలి. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అనేటువంటిది మాత్రం ఊరుకోకూడదు అని మా పండిత పక్షాన విజ్ఞాపన చేయడం జరుగుతుంది. దీనికి ఇంతటి దానికి కారణభూతులైనటువంటి ఈవో గారు కానీ, అధికారులు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కూడా వాళ్ళని ఎంత పెద్దటి వాళ్ళైనా కూడా తప్పనిసరిగా శిక్ష అర్హులే. భగవంతుడు వేసేటువంటి శిక్ష వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి శిక్ష వేస్తాడు. కానీ ప్రభుత్వం కూడా వాళ్ళకు శిక్ష వేయాలని మేము మనసారా ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. అంటే ఇలాంటి ఘటనలు గతంలో ఏదైనా ఆలయంలో జరిగాయా? జరిగినప్పుడు సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయా? అంటే ఒకటి, ఏదైనా హోమం కానీ క్రతువు కానీ నిర్వహిస్తున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు పుండరీకాక్ష 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 అని 3 సార్లు అనమంటారు వేద పండితులు.
ఇది కూడా ఈ హోమంలో ఒక పార్టేనా, ఇది వేద సంహిత కానీ అట్లా చెప్తూనే? ఇది మనకు వేదములో మనకు ఉండేటువంటి ఆగమశాస్త్రంలో జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన అనేటువంటిది ఒక పవిత్ర మంత్రం. ఇది ఇలాంటి మంత్రాలు వేద మంత్రాలు బయటకు చెప్పకూడదు, కానీ మనకు సంహితంలో వేదశాస్త్రంలో మనకుంది. దీన్ని ప్రాయచిత్త హోమాలు అంటారు. ఇటు ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రాయచిత్త హోమాన్ని వాళ్ళు నిర్వహించారు. అంతేకాకుండా పర్యజ్ఞీకరణం అని కూడా ఒక కార్యక్రమం ఉంటుంది. అందుకే మీరు చూస్తున్నారు టీవీలలో ఒక స్వామీజీ ఒక కర్రకు గడ్డి కట్టుకొని దానికి ఆ మంట జ్వాలతో అక్కడక్కడ అంతా కూడా పర్యజ్ఞీకరణ అంటే దానికి పవిత్రత చేకూర్చడం అనేటువంటి దాన్ని పర్యజ్ఞీకరణం అంటారు. అలాంటి క్రతువును కూడా శాస్త్రోక్తంగా చేశారు. ఇందాక మీరు అడిగినట్టుగా ఇలాంటి ఎక్కడైనా జరిగాయా అంటే చిన్న చిన్న దేవాలయాలు అక్కడక్కడ అప్పుడప్పుడు మనకు జరుగుతుంటాయి. దానికి తగ్గట్టుగా మనము ఈ ప్రాయచిత్త హోమాలు కానీ 108 కలశాలతోని అభిషేక కార్యక్రమం కానీ ఆ తర్వాత ప్రాయచిత్త మంత్రాలు కానీ జపాలు కానీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు పొద్దున్నే మా మిత్రుడు ఒకతను ఫోన్ చేశాడు. అన్నగారు ఇలాంటి కార్యక్రమం జరిగినందుకు మేము పొద్దునుంచి నెయ్యి దీపం పెట్టాను, సో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఓ నమో వెంకటేశాయ అనేటువంటి ఆ నామాన్ని మేము జపం చేస్తున్నాను అని నాకు వీడియోలో అదంతా కూడా చెప్పాడు. నాకు చాలా ఆనందం అనిపించింది. మరొక ఊర్లో దేవాలయంలో వాళ్ళు కూడా భజన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా భజన కార్యక్రమం చేస్తాము, మేము తర్వాత అన్నదానం చేస్తాము, మా వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తామని వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా మాకు అనిపిస్తుంది. అంటే మీరు సైతం ఈ చాంటింగ్ చేయడం కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఆలయంలో హోమాలు చేయాలి, వారి విధానాల్ని అనుసరించి పూజలు వ్రతాలు చేయాలని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మీరేమన్నా పాటిస్తున్నారా అట్లాంటిది? అవును, పాటిస్తున్నాము. మేము గత 2 సంవత్సరాల క్రితము ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అత్యంత అద్భుతంగా ప్రతిష్ఠించి వచ్చాము. ఆ సందర్భంలో మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి మూర్తిని తీసుకొని రావడం జరిగింది. ఆ స్వామికి మేము పంచామృతంతో అభిషేకము, పంచామృత అభిషేకము, ఆ తర్వాత విష్ణు సూక్తంతో, ఆ తర్వాత 11 సార్ల పురుష సూక్తంతో అభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా శ్రీమతి ఓం నమో వెంకటేశాయ అని 11,000 సార్లు జపాన్ని కూడా వారు నిర్వహిస్తున్నారు ఇంట్లో. ఈ కార్యక్రమం అంతేకాకుండా మా భక్తులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇంట్లో నిశ్శబ్దంగా, ఎందుకంటే ఇది బయటకు చెప్పుకునేటువంటిది కాదు. బయటకు చెప్పుకుంటే ఒక రకంగా, చెప్పుకోకపోతే ఒక్కొక్క రంగానే భక్తులు కూడా నిశ్శబ్దంగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ప్రాయచిత్త జపాన్ని వెంకటేశ్వర నామాన్ని అయితే స్మరిస్తున్నారు. ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. సో ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టడం జరిగింది, ప్రాయచిత్త దీక్ష. ఎట్లాంటి ఫలితాలు వస్తాయంటారు దీనివల్ల? ఇది నిజంగా ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే శిలా పాపం తలా ఇంత అని ఒక శాస్త్రం ఉంది, ఒక సామెత. అదేవిధంగా రాజు చేసినటువంటి పాపాలు ప్రజలకని, ప్రజలు చేసినటువంటి పాపాలన్నీ కూడా రాజుకు వర్తిస్తాయి అనేటువంటిది ఒక సామెత, ఒక నీతి శాస్త్రం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలు పాలకులు చేసినటువంటి పాపం కాబట్టి అది రాజుకు వర్తిస్తాయి. మరి ఇక్కడ రాజు ఎవరు? అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రకృతిని పరమాత్మను ఆరాధించేటువంటి పవన్ కళ్యాణ్ గారు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. చాలా గొప్పనైనటువంటి విషయం. వారు ఒక 11 రోజుల పాటు నా పనులు నేను చేసుకుంటూనే ప్రాయచిత్త కార్యక్రమాన్ని నేను చేస్తాను అనేటువంటిది తీసుకున్నారు. వారితో పాటుగా వారి భక్తులు అభిమానులు కూడా ఈ ప్రాయచిత్త దీక్షా కార్యక్రమాన్ని వాళ్ళు కూడా అందరూ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇది గొప్పనైనటువంటి విషయము. వారు దైవాన్ని ఆరాధించేటువంటి కుటుంబం, వారు కానీ వారి అన్నలు కానీ వారి అన్న కొడుకు కానీ వారి కుటుంబం అంతా కూడా దైవాన్ని ఆరాధించేటువంటి కుటుంబం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా 7 కొండలు కాదు 2 కొండలు అని ఒకళ్ళని అంటే కూడా కాదు వెంకటేశ్వర స్వామి జోలికి పోతే బూడిదైపోతాం అన్నారు అనేటువంటి ఒకటి సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడు చంద్రబాబు నాయుడు. అటువంటి ఆయన కూడా పరమ భక్తుడు చంద్రబాబు నాయుడు గారు కూడా. కాబట్టి వాళ్ళంతా కూడా చక్కటి నిర్ణయం తీసుకొని చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒకటి అదేవిధంగా ఇంకొక విషయం చెప్తాను తిరుపతి విషయంలో. ఈ సందర్భంగా అక్కడ గతంలో 1000 స్తంభాల గుడి ఉంటుండే. ఆ 1000 స్తంభాల గుడి దూరం అయిపోయింది. భవిష్యత్ కాలంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి తప్పనిసరిగా అవుతారు. వారు ఆ 1000 స్తంభాల గుడిని నిర్మిస్తారు.
రెండవది ఎందుకంటే ఇంకా గుడికి తిరుపతి గుడికే కాదు మొత్తం రాష్ట్రాలలో ఉన్నటువంటి గుడులు అన్నిటికీ కూడా ఒక పవిత్రత శక్తిని పవిత్రతను కాపాడే విధంగా వారు ఒక కార్యాచరణ కూడా వారు ఎక్స్ వేదిక వారు ఒకటి చెప్పారు. కాబట్టి తప్పకుండా అలాంటి ముందు దైవ సంబంధమైన విషయంలో ఇలాంటి అపచారాలు జరగకుండా ఒక పటిష్టమైనటువంటి చర్యలు అయితే జరుగుతాయి. ఇది ఒక శుభ పరిణామం అని తప్పకుండా ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. టీటీడీ అధికారులు వేద పండితులు చేస్తున్న సంప్రోక్షణ చర్యల వల్ల భక్తులు నిశ్చింతగా ఉండొచ్చు అంటారా? ప్రాయచిత్తం జరిగినట్టు అనుకోవచ్చు. తప్పకుండా ఇది 100% ప్రాయచిత్తం జరిగినట్టు, ఎవరి మనోభావాలు దెబ్బతీసినట్టు కాదు. ఎవరు కూడా ఈ విషయంలో బాధపడవద్దు. ఇక్కడితో ఈ కార్యక్రమం ఈ సమస్య ముగిసిపోయినట్టే, ప్రాయచిత్తం జరిగింది. అటు ప్రభుత్వం వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళ మీద వాళ్లకు శిక్ష వేస్తారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా వాళ్ళకు శిక్షలు వేస్తారు. కాబట్టి ఈ సమస్య ఇక్కడితో మనకు పరిసమాప్తం అయినట్టే. మొత్తం మీద కోటాను కోట్ల మంది భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత పవిత్రమైన ప్రసాదంగా భావించి తీసుకునేదే లడ్డు ప్రసాదము. ఆ లడ్డు కల్తీ కావడం అనేది ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అందరూ కూడా స్పందించారు. దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు చేస్తున్నటువంటి సంప్రోక్షణ చర్యల వల్ల కొంతమేరకి నష్ట నివారణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే న్యాయస్థానాలు స్పందించాయి, అలాగే మంత్రులు స్పందించారు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పందించారు. దీనిపైన తక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అని మనము కోరుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.